హాయ్ అండి, వెల్కమ్ టు బామాస్. నేను 1 lakh శారీకైనా బ్లౌజ్ వల్లే హైలైట్ అని చెప్తాను. ఎందుకు చెప్తున్నానంటే పటోలా శారీ వచ్చినప్పటికీ, పైతానీ శారీస్ వచ్చేటప్పటికి మన కాస్ట్ ఎక్కువ పడుతున్నాయి. అలా దానిలో విత్ బ్లౌజ్ అలా వేసుకుంటే లుక్ ఉండదండి. ఎగ్జాంపుల్ చూపెడతాను చూడండి. ఇది వచ్చేటప్పటికి నేను చెప్తున్నాను, ట్రెండీ శారీస్ మొత్తం ఫస్ట్ కొనుక్కునేది జ్యోతి గారని. ఆవిడ శారీస్, ఆవిడ బ్లౌజులు రెండింటిని ఎలా హైలైట్ చేశానో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేటప్పటికి ఆవిడ మెహందీ ఫంక్షన్కి కట్టేసుకున్నారండి. దీనిలో ఈ కలర్ వెల్వెట్, ఈ చాక్లెట్ కలర్ వెల్వెట్ బ్లౌజ్ వేసుకొని ఆవిడకి సాటిస్ఫాక్షన్ లేదు, నాకు అనిపించలేదు. అందుకని మళ్ళీ డిజైన్ చేద్దాం. ఇది వచ్చేటప్పటికి 90,000 శారీ. ఈ శారీకి వచ్చేటప్పటికి ఎందుకంటే ప్యూర్ పటోలా ఎటైనా కట్టేసుకోవచ్చు అండి. ఈ శారీ ఫాల్ కూడా అక్కర్లేదు. 2 సైడ్స్ ఎటువైపు అయినా నుంచి 2 పల్లూస్ కూడా ఉంటాయి. దీనికి పల్లూస్ కూడా 2 ఇచ్చాడు. ఇది 2 ప్యూర్కి ఇది సింబల్స్. అందుకని నేను క్రీమ్ కలర్ తీసుకున్నాను. ఎందుకు ఈ శారీస్ క్రీమ్ కలరే బేస్ అంటే దీనిలో ఎక్కువ మనకి ఆఫ్ వైట్ ఇస్తాడు కదా. సిల్వర్ కంటే కూడా క్రీమ్ బాగుంటుందండి. సిల్వర్ వేరు, క్రీమ్ వేరు. అలా వచ్చేటప్పటికి హై నెక్ వేసి వెనకాల ఎలిఫెంట్స్ ఉన్నాయి దీంట్లో. అందుకని ఎలిఫెంట్స్ ప్లస్ పీకాక్స్ అన్ని యానిమల్స్ ఉన్నాయి. కాకపోతే కొన్ని మనకు వర్క్ బాగుంటాయి కాబట్టి ఈ 2 నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా క్రీపర్ ఇచ్చానండి. క్రీపర్ ఇచ్చే ముందు శారీ కలర్ ముందు డైమండ్ ఇచ్చాను చూడండి, సింపుల్ కట్ వర్క్ లాగా. తర్వాత క్రీపర్ ఇచ్చి, తర్వాత ఎలిఫెంట్ ఇచ్చి ఆల్ ఓవర్ బుటీస్. హ్యాండ్కి వచ్చేటప్పటికి కచ్ వర్క్ లా వచ్చింది చూడండి. మనకి కచ్ వర్క్ మనకి మగ్గం మీద రాదు కదా, కొంచెం ఆ మోడల్ లాగా చిన్న స్కాలప్ ఉండనట్టు ఉంది చూడండి. కింద కూడా హ్యాండ్కి థ్రెడ్ వర్క్. దీనిలో యాజ్టీస్ దీనిలో ఉన్న కలర్స్ అన్నీ యూజ్ చేసామండి. అన్ని కలర్స్ దీంట్లో ఉన్నాయి. ఆరెంజ్, స్కై బ్లూ, గ్రీన్, ఎల్లో, రెడ్ అన్నీ. దీనిలో కూడా అన్నీ ఇచ్చాను. ఇక్కడ వచ్చేటప్పటికి సిల్వర్ బేస్డ్ ఇచ్చాను. ఇది వచ్చేటప్పటికి ఇక్కడ గోల్డ్ లైన్స్ ఉన్నాయి కదా, అందుకని ఇక్కడ గోల్డ్ టచ్ చేశాను. అది కూడా చెప్తున్నాను. ఫ్రంట్ వచ్చేటప్పటికి ఇలా డీప్ నెక్కే ఇచ్చాను. ఫ్రంట్ ఓపెనే వచ్చింది. టోటల్గా బాగుంది చూడండి. ఇది వచ్చేటప్పటికి ఇప్పుడు కొత్తగా వచ్చే గద్వాలండి. ఈ శారీకి విత్ బ్లౌజ్ కూడా ఇలానే వచ్చింది. నేను చెప్తున్నాను కదా ఐ షేప్ కూడా స్కాలప్ ఇచ్చానండి చూడండి. హై నెక్ కూడా స్కాలప్, ఫ్రంట్ కూడా స్కాలప్, హ్యాండ్స్కి స్కాలప్. ఎన్ని మోడల్స్ కుట్టినా వీటిలో వదలట్లేదు, ఇవి తీరట్లేదు. ప్లస్ మనకి డిగ్నిఫైడ్గాను ఉంది, మోడర్న్గాను ఉంది, మనకి ఫ్యాషన్ గాను ఉంది చూడండి. అందుకనే ఇన్ని రకాలుగా క్రియేట్ చేస్తున్నాం. అందుకనే చూపిస్తాం మీకు. లేదంటే పర్టికులర్గా ఎక్కువ ఏమీ లేదు. శారీలో విత్ బ్లౌజే. ఐ షేప్ మామూలుగా అయితే ఐ షేప్ ఇలా పెట్టేస్తాము, లేదంటే స్ట్రైట్ కట్ పెడతాం. దానిలో కూడా స్కాలప్ ఇచ్చారనమాట. ప్లస్ ఇక్కడ కూడా ఇలా స్ట్రైట్ పెడతాం కదా, దానిలో కూడా స్కాలప్ ఇచ్చారు. ఈ ఫ్రంట్ కూడా ఏంటంటే ఉండండి ఒక్కసారి చూపిస్తే. ఇదిగోండి ఇలా. ఇప్పుడు ఇది ఇక్కడ షోల్డర్ బ్రాడ్ ఎక్కువ ఉంది, సారీ ఇది తక్కువ ఉంది కదా. ఎవరో వస్తున్నారు. ఇది వచ్చేటప్పటికి పారుతాంటిదండి, బెన్నీ శారీ. ఈ శారీలో బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా సింపుల్గా నేను హై నెక్ కుట్టి హ్యాండ్కి కూడా ఏం వేయలేదండి. బ్యాక్ వర్క్ ఇది చూడండి, నాట్ వర్క్. ఆంటీ సింపుల్గానే ఇష్టపడతారు. ఇది కూడా ప్లెయిన్ శారీ అని వేశానండి. ఇంకా ఆంటీకి తెలియదు, చూస్తే ఏమంటారో కూడా తెలియదు. కాకపోతే నాకున్న రెగ్యులర్ కస్టమర్స్ వచ్చినప్పటికీ నా చాయిస్ అంటారు, అందుకని. ఇంకొకటి ఏంటంటే ఒక గులాబ్ రోజెస్ వేయించాను. పెయింటింగ్ బాగుందమ్మా అన్నారు, అందుకని ఇలా పెయింట్ వేయించానండి. శారీ సేమ్ ఉంది కదా బ్లౌజు, అందుకని. దీనిలో వచ్చేటప్పటికి మనకి ఈ చిలకని హ్యాండ్స్కి ఇలా హైలైట్ చేయించాను. ఇప్పుడు 4 మోడల్స్ వచ్చేస్తుంది మీకు చూడండి. ఇవి 2 వాడతా అండి. ఇది హై నెక్ బెన్నీ బ్లౌజ్ అండి. ఇది వచ్చేటప్పటికి లైట్ వెయిట్ పట్టు శారీ. ఇది వచ్చేటప్పటికి ప్యూర్ లెనిన్ గద్వాల్. ఇప్పుడు ఫ్యాషన్ ఉంది శారీస్. ఇది వచ్చేటప్పటికి పటోలా శారీ. మీకు ఈ 4 బ్లౌజెస్లో మీకు ఏది నచ్చినా మీరు పిక్ తీసుకోవచ్చు. మీరు ఏదైనా నెక్స్ట్ కొనుక్కోవాలనుకున్నా మీరు ఎలా కావాలి మోడల్ అనే దానికి మీకు యూజ్ అవుతుందండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.